మరొకసారి డీప్ డిస్కషన్ కి కారణమైంది కుబేరా హిట్. టాలీవుడ్ డైరెక్టర్స్ ని రోస్టింగ్ చేసేస్తున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్. మీకేమో ఇలాంటి సినిమాలా, మా హీరోలకేమో డిజాస్టర్లా అంటూ మండిపడుతున్నారు. ఇదే టైంలో ప్రాబ్లం ఎక్కడా అనే చర్చ స్టార్ట్ అయింది. తెలుగు హీరోలదా, తమిళ్ ఫిల్మ్ మేకర్స్ దా? నెక్స్ట్ టాలీవుడ్ ని శాసించేది కోలీవుడ్ హీరోలా? మరి మనోల సంగతి ఏంటి? తమిళకు ఓ ఇన్సెక్యూరిటీ ఉంది, ఎక్కడ టాలీవుడ్ తమని తొక్కేస్తుందేమోనని. అందుకే కోలీవుడ్ నిర్మించే చిత్రాల్లో ఎక్కువ శాతం తమిళ టెక్నీషియన్లు, యాక్టర్లు ఉండాలని డిమాండ్ చేస్తూ ఉంటుంది. పాపం టాలీవుడ్ కు విశాల హృదయం కదా, అన్ని భాషలు మనవే అని ఫీల్ అవుతూ బ్యారియర్స్ లేకుండా ఛాన్సులు ఇస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ యాక్టర్లకు పట్టం కడుతూనే ఉంది. కమీడియన్స్, సపోర్టింగ్ రోల్సే కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా హీరోలకి పాన్ ఇండియా గుర్తింపు ఇచ్చేందుకు ఫిక్స్ అయ్యారు మన తెలుగు ఫిల్మ్ మేకర్స్. వంశీ పాడిపల్లి నుండి శేఖర్ కమ్ముల వరకు తమిళ స్టార్స్ కి ఓ రేంజ్ సక్సెస్ ఇచ్చి డిస్కషన్ షురూ చేసేందుకు రీజన్ అయ్యారు. కోలీవుడ్ హీరోలకు సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నారు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్. వంశీ పాడిపల్లి కార్తీకి ఊపిరి, వారీసుతో విజయ్ కు సరైన టైంలో హిట్ ఇస్తే, సార్ కుబేరా రూపాల్లో ధనుష్ కు వెంకీ, శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అదే తమిళ దర్శకులు టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసే చిత్రాలను ఇచ్చారని గట్టిగానే ఫీల్ అవుతున్నారు తెలుగు ఆడియన్స్. మురుగదాస్ స్పైడర్ రూపంలో మహేష్ బాబుకు, వెంకట్ ప్రభు కస్టడీతో చైతూకి, లింగుస్వామి రామ్ పోతినేనికి వారియర్, శంకర్ గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ ఖాతాల్లో రాడ్ సినిమాలు అందించారని మండిపడుతున్నారు ఆయా హీరోల ఫ్యాన్స్. కోలీవుడ్ హీరోలకు టాలీవుడ్ దర్శకులు హిట్స్, అది కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఇవ్వడం ఇప్పుడు డిస్కషన్ షురూ అయింది. అసలు ప్రాబ్లం ఎక్కడంటే టాలీవుడ్ హీరోలను చూపిస్తున్నారు. ఇలాంటి క్యారెక్టర్స్ తెలుగు హీరోలు చేయలేరని, కమర్షియల్ ఎలిమెంట్స్, పాన్ ఇండియా చిత్రాల మోజులో పడి ఎలివేషన్స్ తప్ప ఎమోషనల్ కంటెంట్ వైపు చూడడం లేదు అనేది క్రిటిక్స్ వాదన. ముఖ్యంగా స్టార్ హీరోస్ విషయంలో ఇదే జరుగుతోందట. ఇక ఇదే కంటిన్యూ అయితే తెలుగు దర్శకులంతా తమిళతోనే సినిమాలు చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అది పీక్స్ కు చేరితే పరిస్థితులు తారుమారవుతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకీ అట్లూరి ఇప్పటికే సూర్యతో వర్క్ ని స్టార్ట్ చేసేశాడు. ఇక వర్స్ట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా తమిళ హీరో మక్కల్ సెల్వన్ ని పట్టేశాడు. ఇలా దర్శకులంతా వేరే రూట్ చూసుకుంటే మన హీరోల పరిస్థితి ఏంటి? కూసంత టాలీవుడ్ హీరోలు థింక్ డిఫరెంట్ అనేలా చేస్తే బెటర్ ఏమో.